మ్యామ్, మేము XYZ ఇన్సూరెన్స్ నుండి కాల్ చేస్తున్నాము. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా అండి? సార్, మేము ABC ఇన్సూరెన్స్ నుండి కాల్ చేస్తున్నాము. హెల్త్ పాలసీ తీసుకుంటారా అండి? సార్, మీరు బైక్ని ఇన్సూరెన్స్ చేయించారండి? ఇన్సూరెన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్సూరెన్స్? మనకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళంటే చిరాగ్గా చూస్తాం. బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇన్సూరెన్స్ బిగాన్? మనం అనుకున్నంత బోర్గా అయితే ఉండదు. ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు ఎలా మనీ జనరేట్ చేస్తారు? వాళ్ళ ఇంటర్నల్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫిస్కల్ మోడల్ని బాగా పాపులరైజ్ చేశాయి ఈ ఇన్సూరెన్స్ మోడల్స్. మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈరోజు ఇన్సూరెన్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో చివరి దాకా చూడండి. హౌ డు ఇన్సూరెన్స్ కంపెనీస్ మేక్ మనీ అండ్ హౌ డు దే వర్క్? ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ రిస్క్ స్ప్రెడ్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ వెహికల్. దీనికి గూగుల్ ఇచ్చిన డిక్షనరీ డెఫినేషన్ ఏంటంటే, an agreement by which a company or the state undertakes to provide a guarantee of compensation for specified loss, damage, illness or death in return for payment of a specified premium. అంటే మీ లాస్కి ఒక కంపెనీ ఇచ్చే కాంపెన్సేషన్. దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనకిద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, హైపరాది అండ్ రైజింగ్ రాజు. హైపరాది ఏమంటాడు, నేను నీకు 10,000 రూపాయలు ఇస్తాను, బట్ నా సెల్ ఫోన్కి డ్యామేజ్ అయితే నువ్వు నాకు కొత్త మొబైల్ కొనివ్వాలి. దానికి రైజింగ్ రాజు గనక ఒప్పుకుంటే బూమ్, అదే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటి రిస్క్ని క్యాలిక్యులేట్ చేసి వెయి చేసి ఈ గ్యామ్లింగ్ వర్త్ ఇట్టా కాదా అని డిసైడ్ అవుతారు. రైజింగ్ రాజు ఏమనుకుంటాడు, హైపరాది ఫోన్ పోగొట్టుకోడేమో అని అనుకుంటా ఉంటాడు. సో ఇప్పుడు రైజింగ్ రాజు 10,000 రూపీస్ అమౌంట్తో రిచ్ అయ్యాడు. ఇప్పుడు రైజింగ్ రాజు 100 మంది హైపరాదీలను 10,000 రూపాయలు ఇవ్వమని ఒప్పించగలిగితే 100 × 10,000 అంటే 10 లక్షలు. రాజు దగ్గర 1 మిలియన్, అదే 10 లక్షలు ఉన్నాయి. ఆ 100 మందిలో ఒకరు ఫోన్ పోగొట్టుకుంటే రాజు 10,000 రూపాయలు కాంపన్సేషన్గా ఇస్తాడు. అయినా సరే ఇంకా అతని దగ్గర 9,90,000 రూపాయలు ఉంటాయి. ఈ రకంగా మనీ చేతులు మారుతూ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ఐడియా ఏన్షియంట్ చైనీస్ మరియు బాబిలోనియన్స్ దగ్గర నుండి వచ్చింది. కానీ మోడర్న్ ఇన్సూరెన్స్ అమలులోకి వచ్చింది మాత్రం 17th సెంచరీ లండన్ నుండి. ట్రేడర్స్ మరియు మెరైన్ మెన్ కాఫీ షాప్స్లో ఎక్కువగా ఉండేవారు. టన్నుల కొద్దీ కాఫీ తాగుతున్నప్పుడు మోడర్న్ ఇన్సూరెన్స్ అనే ఆలోచన పుట్టింది. హార్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఇన్సూరెన్స్ అని పిలువబడే లార్డ్స్ ఆఫ్ లండన్ కూడా ఈ కాఫీ హౌసెస్లోనే డెవలప్ చేశారు. ఎలా అంటే, మీకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్కి ఒక షిప్ ఉంది అండ్ ఆ షిప్ పోతుందేమో అని భయపడతా ఉన్నాడు, లేకపోతే వెదర్ వల్ల పాడైపోతుందేమో అని భయపడతా ఉన్నాడు. సో ఆ క్లయింట్ ఒక ఇన్సూరెన్స్ బ్రోకర్ని అప్రోచ్ అవుతాడు అండ్ ఆ బ్రోకర్ ఆ షిప్ని చూస్తాడు, లేకపోతే ఇంకెవరినైనా చూడమని చెప్తాడు. వాళ్ళు ఆ షిప్ని చూసి దాని ప్రైస్ ఎంతో రీవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ క్లయింట్ని అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం తీసుకెళ్తున్నాడో అడుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్తో అతను ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఇంకో థర్డ్ పర్సన్కి చూపిస్తాడు. ఆ థర్డ్ పర్సనే అండర్ రైటర్. ఆ చీపర్ ప్రీమియం అయితే ఆ అండర్ రైటర్ కొన్ని రిస్క్ని ఎక్స్క్లూడ్ చేస్తాడు, కొంచెం మనీ ఇస్తే కొన్ని ఎక్స్ట్రా రిస్క్ని ఇంక్లూడ్ చేస్తాడు. నార్మల్గా చాలామంది అండర్ రైటర్స్ ఉంటారు, మరి రైజింగ్ రాజులాగా ఒక లీడ్ అండర్ రైటర్ అయితే ఉంటాడు అండ్ అతనికి లార్జెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద రిస్క్ వెళ్తుంది. పాలసీ డాక్యుమెంట్ మీద ఫస్ట్ అతని సైనే ఉంటుంది. అతనిని ఎందుకు అండర్ రైటర్ అని పిలుస్తారంటే, ఇన్సూరెన్స్ పాలసీ కింద అతని పేరే రాస్తాడు కాబట్టి. పాలసీకి సంబంధించి ఏదైనా మేజర్ డెసిషన్ చేయాలంటే లీడ్ అండర్ రైటరే చేస్తాడు. పాలసీ మీద క్లెయిమ్స్ ఏమైనా ఉంటే మొదట అగ్రీ చేసేది కూడా అతనే. పాలసీ మీద చేంజెస్ చేసినప్పుడు, అది లీగలైజ్ అయినప్పుడు, క్లయింట్ హ్యాపీగా ఉన్నప్పుడు, బ్రోకర్కి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినప్పుడు అతని షిప్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆ ప్రీమియంలో 10% తీసుకొని మిగతాది అండర్ రైటర్కి పాస్ చేస్తాడు. ఇప్పుడు సైల్ అవుతున్న షిప్ మీద పైరేట్స్ దూకి కార్గో దొంగలించి షిప్ని సీ మధ్య తగలబెడితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ క్లయింట్ ఇంకా బ్రతుకుంటే, లేకపోతే ఆ క్లయింట్ని రిప్రజెంట్ చేసే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ బ్రోకర్తో మాట్లాడితే ఆ బ్రోకర్ లీడ్ అండర్ రైటర్ని విజిట్ చేసి ఆ దుర్వార్త చెప్తాడు. మిగతా అండర్ రైటర్స్తో కూడా చెప్పి ఆ బ్రోకర్ క్లయింట్ కోసం బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి నెగోషియేట్ చేస్తాడు. ఎలాంటి కట్ చేయకుండా అండర్ రైటర్స్ బ్రోకర్కి మనీ పే చేస్తారు అండ్ బ్రోకర్కి ప్రీమియం ద్వారా వస్తుంది కాబట్టి అండర్ రైటర్ ఇచ్చిన మనీని క్లయింట్స్కి ఒక జెంటిల్మెన్ లాగా వ్యవహరించి ఇస్తాడు. ఎందుకంటే క్లయింట్కి బ్రోకర్ మధ్య ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్స్ దెబ్బతినకూడదు కాబట్టి. అండర్ రైటర్కి అంత బ్యాడ్ న్యూస్ ఏమీ కాదు, ఎందుకంటే అతను వైజ్గా ఆలోచిస్తే పాలసీని రీఇన్ష్యూర్ చేసేవాడు. రీఇన్సూరెన్స్ అండర్ రైటర్ని క్లయింట్ పొజిషన్లో పెడుతుంది. అండర్ రైటర్ ఆ పాలసీని ఇంకో అండర్ రైటర్కి అమ్ముతాడు, లేకపోతే గ్రూప్ ఆఫ్ అండర్ రైటర్స్కి అమ్ముతాడు.
ప్రీమియంలో తనకంటూ ఒక షేర్ ఉంచుకుంటాడు. ఇది కనుక మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఒక్కసారి హైపరాది రైజింగ్ రాజు ఎగ్జాంపుల్ గుర్తెచ్చుకోండి. రైజింగ్ రాజు తనకి హైపరాది ఇచ్చిన 10,000 రూపాయల ఫోన్ పాలసీని 9,000 రూపాయలకి అమ్మారనుకోండి. తనకి 10,000 రూపాయలు ఇచ్చిన 100 క్లయింట్స్ దగ్గర నుండి 1000 రూపాయలు సేవ్ చేసుకున్నట్టే. అంటే దాదాపు 1,00,000 ఉన్నట్టు, ఎలాంటి రిస్క్ లేకుండా. లాయిడ్స్ ఆఫ్ లండన్ ఫార్మాట్లో లాగానే ఇప్పటి మోడర్న్ ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. పెద్ద కంపెనీస్ నుండి స్మాలర్ కంపెనీస్ వరకు అందరూ ఈ ఫార్మాట్ని ఫాలో అవుతూ ఉంటారు. క్లయింట్ అండ్ బ్రోకర్ మధ్య సింపుల్ అగ్రిమెంట్గా స్టార్ట్ అయిన ఈ అగ్రిమెంట్ ఒక బిజినెస్ కమ్యూనిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ బిజినెస్ కమ్యూనిటీలో ఉండే అందరూ ఆ అగ్రిమెంట్ నుండి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది బికాస్ ఆఫ్ ద క్లయింట్స్ ప్రీమియం మనీ. ఇలాగే ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. కమ్యూనిటీ మధ్య రిస్క్ స్ప్రెడ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం. ఇలాగే మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పుట్టింది. సీలో వెళ్ళేటప్పుడు షిప్ ఓనర్స్ ఏమైనా పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ బిజినెస్ నీడ్స్ని తీర్చడానికి మొదట దీన్ని ఫామ్ చేశారు. కానీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? 1666లో గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ సిటీని డెస్ట్రాయ్ చేసినప్పుడు మోడర్న్ డే ఇన్సూరెన్స్ పుట్టింది. అప్పటి ఫేమస్ ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ వర్న్ 1667లో ఆయన చేస్తున్న గ్రేట్ లండన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఇన్సూరెన్స్ ఆఫీస్ని ఇంక్లూడ్ చేశాడు ఆ ప్లాన్లో. ఇప్పుడు హోమ్ ఓనర్స్ అందరికీ కంపల్సరీగా ఉండేది ప్రాపర్టీ ఇన్సూరెన్స్. మెడికల్, లైఫ్, ట్రావెల్, కార్ అండ్ డెంటల్ అన్నిట్లోనూ ఇన్సూరెన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. పెట్ ఇన్సూరెన్స్ కూడా బాగా పాపులర్ అవుతున్న బిజినెస్ ఈ రోజుల్లో. టైంకి ఈ బిజినెస్ మోడల్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మోడర్న్ డే ఇన్సూరెన్స్ కంపెనీస్ మధ్య గట్టి కాంపిటీషన్ పెరిగింది. క్లయింట్ అయిన మీకు ఇదొక మంచి విషయం. ఈ కాంపిటీషన్ వల్ల పాలసీస్ అన్ని తక్కువ ప్రైస్కి దొరకడం స్టార్ట్ అయ్యాయి. ఫైనాన్షియల్ పూల్ క్రియేట్ చేయడానికి కంపెనీస్ చాలా పాలసీస్ రాయడం స్టార్ట్ చేశాయి. కొన్ని వేల పాలసీస్ నుండి ప్రీమియం తీసుకొని ఆ మనీని మిగతా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్సూరెన్స్ అండర్ రైటర్స్ మామూలుగా వాళ్ళకి వచ్చే పాలసీ ప్రీమియమ్స్ కంటే క్లెయిమ్స్కి ఎక్కువ కట్టే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళందరూ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రీమియమ్స్ అన్నిటినీ హై ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో పెడతారు. ఒరిజినల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ద్వారా కాకుండా మిగతా మీడియంస్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేస్తారు. లుక్రేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో యూజ్ చేయడానికి ఈ క్యాష్ ఫ్లో క్రియేషన్ బాగా యూజ్ అవుతుంది. సో వాట్ యూ థింక్? మీకు ఇన్సూరెన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారు ఇన్సూరెన్స్ గురించి? ఇదొక స్కామ్ లాగా అనిపిస్తుందా? కింద కామెంట్స్లో మాకు తెలపండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యుటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ ద ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.